అస్థిరం ధనం అస్థిరం భార్య పుత్రాచ నారీ గృహద్వారే జనే శ్మశానే అన్నారు. అస్థిరమైనది యవ్వనం, ఈ శాశ్వతమా ఈ వయస్సు. కొన్ని రోజుల్లో నా ముఖం కూడా ముడతలు పడుతుందండి. కొన్ని సంవత్సరాలైతే నేను కూడా కట్టబెట్టి నడుస్తాను. అస్థిరమైనటువంటిది ఈ శరీరం. అస్థిరం యవ్వనం, అస్థిరం ధనం. డబ్బు శాశ్వతమా? కాదు. అస్థిరం ధనం, అస్థిరం యవ్వనం. నారీ గృహద్వారే జనే శ్మశానే. మన ఒకవేళ భగవంతుడికి ఇన్ని రోజులు కష్టపడి భగవంతుని మధ్యలో భగవంతుని లీలలను వింటూ కూడా పరమాత్ముని నామస్మరణ చేస్తూ చేస్తూ కాలం చేసి మనకు ఒకవేళ మన ఆయుష్ నిండిపోతే మన సొంత భార్య అయినా కూడా నారీ గృహద్వారే, కడప బయటే, కడప నుంచి బయటకు రాలేదని కడప లోపలే ఉంటుందట. నారీ గృహద్వారే జనే శ్మశానే. పోని జనాలైనా నాతోని వస్తారు, నాతో పాటు జనాలను కూడా తీసుకెళ్తాను అని మన ఆత్మ, పోయినటువంటి ఆత్మ కోరుకుంటుంది. అయ్యో అక్క, అయ్యో నా మిత్రుడు, నా స్నేహితురాలు, నా భర్త వస్తాడు నాతో పాటు అనుకుంటున్నారేమో. ఎవరు రారు. నారీ గృహద్వారే జనే శ్మశానే. శ్మశానం వరకే వస్తారు వీళ్ళంతా కూడా. ఆ తర్వాత వచ్చేది ఎవరు? నీ ఒక్కడివే, నీ ఆత్మ ఒక్కటే. కాబట్టి అస్థిరం ధనం అస్థిరం యవ్వనం నారీ గృహద్వారే జనే శ్మశానే. ఇది తెలిసినటువంటి సత్యము కనుకనే మరి అక్కడ ఆ తరువాత ఏంటి? మన జీవన గమ్యము అంతేనా? తర్వాత మళ్ళీ పుడతాం, మళ్ళీ ఒక జన్మనిచ్చుతాం, మళ్ళీ ఏ పురుగో పుట్రో ఏ నక్కో ఏనుగో అవి జన్మిస్తే మళ్ళీ కర్మ, మళ్ళీ పాపకృత్యాలు, మళ్ళీ స్వార్థాలు, మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా నాది అనేటువంటి గర్వము ప్రారంభమై భగవత్ చింతన లోపించి మానసికమైనటువంటి వ్యాధులు కలిగి చికాకులు, ఇలా ఒక చోటికి వెళితే బాగుండు, ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనేటువంటి కోరిక దానివల్లే వస్తుందట. కాబట్టి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసేది ఏమిటయా అంటే ఇలాంటి సత్సంగాలే. ఇలాంటి సత్సంగాలు వింటే మళ్ళీ జన్మ ఉండదు. మోక్షం ఒకటే కావాలి మనకు. అంతఃకరణగా శుద్ధిగా మీరు సత్సంగాలు వింటే తప్పకుండా ఆ పరమాత్ముడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మోక్షం అంటే మొన్న చెప్పుకున్న మోక్షం అంటే ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనకు తండ్రి, ఆ లక్ష్మీదేవి తల్లి స్వరూపిణిగా వారి పాద పద్మముల చెంత ఇలానే కూర్చుండి పాదసేవ చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ వారికి సపర్యలు చేసేటువంటిది. ఎంతసేపు, ఎన్ని సంవత్సరాలు? దానికి అంతం ఉంటుందా? ఉండదు. అక్కడే ఇక మళ్ళీ జన్మనే ఉండదు. పరమాత్ముడున్నంత కాలము, ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నంత కాలము అక్కడే ఉంటామట. అది కదా కావాలి మనకు. అది ఏది ఇస్తుందయా అంటే ఇలాంటి సత్సంగాలు, ఇలాంటి భగవద్బోధలు శ్రవణం చేయడం ద్వారా ప్రాప్తిస్తుంది. అలాంటి సందర్భంలో బ్రాహ్మణుల గురించి ఇక్కడ పోతనామాత్యుడు సజ్జనులు గర్వరహితులు అనేటువంటి ఆ బ్రాహ్మణులకు సజ్జనులకు నేను నమస్కరిస్తున్నాను అని కృష్ణ పరమాత్మని గురించి తెలియజెప్పాడు. సాక్షాత్తు దేవతామూర్తియే నమస్కారం చేశాడు. ఏమిటా బ్రాహ్మణుని అదృష్టం అండి! ఎంత అదృష్టము! సాక్షాత్తు కృష్ణుడే వడ్డించి, కృష్ణుడే పాదసేవ చేసి, పరమాత్ముడే భోజన తాంబూలాలు ఇచ్చేటువంటి భాగ్యం గైకొన్నాడు ఆ బ్రాహ్మణుడు. అంటే ఎందుకు అంత అదృష్టం వచ్చిందంటారు? ఎందుకు అంటే ఎవరు పంపారు ఆయనని? లోకమాత జగజ్జనని లక్ష్మీ స్వరూపిణి రుక్మిణమ్మ కాదా? ఈ విషయమంతా కృష్ణునికి తెలియదా? వచ్చినవాడు ఎవడో కానీ పంపిన వారిని బట్టి వారి ఆతిథ్యం ఉంటుందండి. వచ్చిన వారి ఎవరో కానీ పంపిన వారి వ్యక్తిత్వాన్ని బట్టి, పంపిన వారి వ్యక్తిని బట్టి ఆ మనిషి యొక్క ఆంతర్యం తెలుసుకొని వారికి ఎలాంటి ఉపచారాలు చేయాలి అని పరమాత్మ చేస్తున్నాడట. సాక్షాత్తు తనను పెళ్లి చేసుకోబోయేటువంటి రుక్మిణమ్మ పంపించింది కనుక అన్ని సపర్యలు, అంత మర్యాద ఆయనకు లభించాయి. సాక్షాత్తు కారణజన్ముడా బ్రాహ్మణుడు. అయితే ధీమని ఎవ్వని దేశమందునికి ఎవ్వనిచే కుశలంబు గల్గు మీకెవ్వని రాజ్యమందు బ్రజలెల్ల సుఖింతురు
వాడు మత్ప్రతియుండివ్వన రాశి దుర్గమునకెట్ల రుధించెతివయ్య నీవులే నవ్వులు కావు నీతలపులన్ గలమేలు నొనరింతు ధీమణి. ధీమణి, నీవు ఏ దేశంలో ఉంటావయ్యా బ్రాహ్మణోత్తమా? మీకు ఏ రాజు వల్ల క్షేమం కలుగుతోంది? చూడండి, ఇక్కడ రాజు వల్ల క్షేమం కలిగి తీరాలి, దాన్నే రాజ్యం అంటారు. లేకపోతే రాజ్యం అనరండి. అప్పుడు రాజ్యం, ఇప్పుడు గ్రామాలు. రాజు చేత క్షేమం కలగాలి రాజ్య ప్రజలకు, గ్రామం చేత అంటే గ్రామాధిపతి చేత క్షేమం కలగాలి గ్రామ ప్రజలకు. అప్పుడే ఆయన రాజు, ఈయన కూడా రాజే. లేదంటే రాజు అంటామా? అనము. ఏమంటారు ఇక్కడ కృష్ణుడు? ఏ రాజు వల్ల క్షేమం కలుగుతోంది స్వామి మీకు? ఎవ్వని రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు నాకు హితుడు అంటున్నాడు గీతలో కృష్ణుడు. ఈ జలదుర్గానికి ఎలా వచ్చావు? ద్వారకా నగరానికి ఎలా ఏతెంచితివి? ఎలా వచ్చావయ్య నువ్వు అంత దూరం నుంచి? పరిహాసపు మాటలు కావు, నీ మనసులో కోరిన మేలు ఏమిటో చెప్పు, చేస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా లీలామానుష విగ్రహితుడైనటువంటి పరమేశ్వరుడు ఇలా అడిగితే విప్రోత్తముడు ఆ బ్రాహ్మణుడు అతనితో సవినయముగా అంటే నమస్కారం చేసి, కృష్ణ పరమాత్మ అయ్యా ఇలా అంటున్నాడు, దేవాదిదేవా, విదర్భ దేశం అనేటువంటిది ఒకటి ఉన్నది స్వామి. ఆ విదర్భ దేశానికి భీష్మకు అనేటువంటి ఒక రాజున్నాడు. ఆ భీష్మకుడికి రుక్మిణి అనేటువంటి ఒక కన్య ఉన్నది, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. ఆ చంద్రముఖి నీకు సపర్య చేయాలని, వివాహ శుభవార్త తమకు మనవి చెయ్యమని నన్ను మీ దగ్గరికి పంపిందయా. ఆ సందేశం చెబుతాను వినండి స్వామి అన్నాడట. ఇలా కుండిన నగరంలో విదర్భ దేశంలో ఒక మహారాజు ఉన్నాడు. అతనికి రుక్మిణి అనేటువంటి చక్కటి కన్య ఉన్నదయ్యా. అల్లారు ముద్దుగా పెంచారు లక్ష్మీ స్వరూపిణి. ఆమె నిన్నే కావాలని, నిన్నే చేసుకోవాలని, నువ్వు తప్ప వేరే మదిలో ఎవరినీ ఊహించుకోలేని స్థితిలో ఉన్నది స్వామి. అయ్యా పరమాత్మ, మనసులో లేదు ఆమెడకు. ఆమెకి ఇష్టం లేకుండా వాళ్ళ అన్నగారు తండ్రి గారు వేరే వివాహం చేయాలని చూస్తున్నారట. నీ గురించి చెప్పినటువంటి విన్న మాటలన్నీ విని నిన్నే మనస్సులో తలించుకొని నీకై ఎదురు చూస్తూ ఉంది స్వామి. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఒక వారధిగా వచ్చానయ్యా నేను, ఆమె పంపింది నన్ను అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అన్నాడట. నీ గుణములు కర్ణేంద్రియములు, నీ గుణములు కర్ణేంద్రియములు, శోక దేహతాపంబులు ధీరిపోవునే, నీ శుభాకారమీక్షింప కన్నుల కలికార్థలాభంబు కలుగుచుండు, నే చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగునే, నీల ససన్నాలమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు, నట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణజూడు ముఖం సారి ఖలసారి, శ్రీయుతాకార మాణిని చిత్తచోరా. నీ గుణములు కర్ణేంద్రియములు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ యొక్క గుణాలన్నీ వర్ణిస్తుంటే కూడా ఆహా అమృతంలాగా వింటున్నట్టుగా ఉంది, ఎంత అద్భుతమైనటువంటి విషయము గానం చేస్తున్నావయ్యా అన్నట్టుగా స్వామివారి యొక్క గుణగణాలు వింటేనే మనకు కర్ణాలకు అమృతాలట. కంసాంతక, కంసుణ్ణి అంతమొంచేటటువంటి పరమాత్మ, నీ గుణాలు వింటే చాలు శరీర తాపాలన్నీ తీరిపోతాయి అంటున్నారు. నీ శుభస్వరూపం చూస్తే చాలు నేత్రాలకు సర్వ ప్రయోజనాలు కలుగుతాయి. నీ స్వరూపం చూస్తే నేత్రాలకు పరమానందమట, సర్వ ప్రయోజనాలు కలుగుతాయి. నీ పాదసేవ ప్రతిదినము చేస్తే లోకంలోనే ఉన్నత తత్వం పొందవచ్చును. నీ పాదసేవ చేస్తే లోకంలో ఉన్నత తత్వం పొందవు, అంతకంటే పరమోన్నతం ఇంకోటి ఉండదటిగా. చక్కని నీ పేరు స్మరిస్తే చాలు, అంటే కృష్ణ అంటే చాలు
మన బంధాలన్నీ కూడా తీరిపోతాయట. అటువంటి నీ మీద నా మనస్సు లగ్నమైంది స్వామి, సిగ్గు విడిచి చెప్తున్నా, నన్ను కరుణతో చూడు స్వామి అంటుంది రుక్మిణమ్మ. ఏ అమ్మాయి కూడా సిగ్గు విడిచి తన భర్తతో కూడా ఏది చెప్పదు. తత్వము, అలాంటి అమరిక ఉన్న తత్వమే స్త్రీమూర్తి కదా. స్త్రీమూర్తి స్వరూపినంటేనే లోతుగా విశదీకరించి చూస్తే తప్ప అర్థం అవనిది స్త్రీమూర్తి తత్వము. పురుష పుంగవుడు అనేస్తాడు బయటకి, కానీ స్త్రీమూర్తి స్వరూపిణి అనదు. ఆలోచించి విచారించి వినతగు మాటలు చెప్పి మెల్లిమెల్లిగా తనను అర్థమయ్యేలా చేసుకుంటుంది. అది స్త్రీమూర్తి లక్షణం. కాబట్టి ఇలా స్త్రీమూర్తి తత్వాన్ని వదిలి మరీ కృష్ణుని కొరకు స్వామి సిగ్గు విడిచి చెప్తున్నాను, నిన్ను మనసులో నింపుకున్నాను స్వామి, నన్ను కరుణతో చూడుము అంటుంది మన రుక్మిణమ్మ. నీవు కంసుని సంహరించిన వాడవు, దుష్ట సంహారం చేశావు, శ్రీయుతమైన రూపం కలవాడు, మానినుల చిత్తం అపహరించగలవాడవు స్వామి. నీవు ఎందరో గోపిక శిఖామణుల మనసు దొంగిలించావు కదా, అయినను నేను నీకే బానిసను స్వామి, నన్ను స్వీకరింపుమా అని కృష్ణుణ్ణి వేడుకున్నదట. ఎవరితో చెప్తుంది? బ్రాహ్మణుడితో చెప్తే బ్రాహ్మణుడు కృష్ణుడితో వారధిగా చెప్తున్నాడు. ధన్యం లోకమనోభిరాముగుల విద్యారూపతారుణ్యసౌ సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నేకన్యన్ గోరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నావలననే జన్మించనే మోహముల్. ధన్యుడవు స్వామి, లోకుల మనస్సును రంజింపజేస్తావు. వంశం, విద్య, రూపం, యౌవనం, మంచితనము, సంపద, బలము, దానము, శౌర్యం, కరుణ అనేటువంటి గుణాలు కలవాడువు నీవయ్య స్వామి. నిన్ను ఏ కన్యలు కోరుకోరు స్వామి, ఎవరికైనా నచ్చుతావు నువ్వు. ఇన్ని సద్గుణాలు ఉంటే ఏ కన్య వరించదు మరి? పూర్వము లక్ష్మీదేవి కోరలేదా స్వామి నిన్ను? రాజులనే ఏనుగులకు సింహం వంటి వాడవు నీవు. అయినా వలపు అనేది నా దగ్గరే పుట్టలేదు కదా అంటుంది. స్వామి, నాకు తెలియకుండానే నీ లోగిలిలో చేరాను, నాకు తెలియకుండానే నా మనసు అప్పగించాను అయ్యా. కోరుకుంటే పెళ్లి చేసుకుంటాడా అండి కృష్ణుడు? ఇంతమంది, ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారు కదా ద్వారకాలో. ఎవరైనా వచ్చి ఇలా రుక్మిణమ్మలా అడిగితే సరే కానీ చేసుకుందాం రండి వివాహం అంటాడా? అంత సులభమా? మురారిని చేరడం అంత సులభమా? కాదు కదా. సాక్షాత్తు అమ్మ జగజ్జనని కనుక తను విశదీకరించిన మాటల విలువ తెలుసుకొని కృష్ణుడు వింటూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పలేదు. బ్రాహ్మణోత్తమునితో ఇంకా ఏం చెప్పింది ఈ అమ్మాయి తెలుసుకోవాలని తపన, కుతూహలం కృష్ణుడికి కూడా ఉండిందట. ధన్యుడవు స్వామి, లోకుల మనస్సును రంజింపజేస్తావు అంటుంది. అందరికీ ఏదో మాయ చేస్తావయ్యా కృష్ణ. ఎవ్వరు కూడా నీ మీద అనురక్తి ఉంటుంది తప్ప ఆసక్తి లేకుండా ఉండరయ్యా. కోపించరు, నిన్ను మోహిస్తారే తప్ప నిన్ను కోపించరు. కోపించిన వాడు మనిషే కాదు అని చెప్తుంది రుక్మిణమ్మ. ఎన్ని గుణాలు ఉన్నాయట కృష్ణునికి. ఈ కాలంలో 2-3 మంచి గుణాలు ఉండి ఉద్యోగం ఉంటే చేసుకుందాం అల్లుని అని చెప్పేసి కట్న కానుకలు మాట్లాడేసుకుంటున్నాం. ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, అయిపోయింది. ఎప్పుడు పెట్టుకున్నాం తాంబూలాలు, మార్చుకుందాం ఎంగేజ్మెంట్. వాడు ఎలాంటి వాడు, గుణం ఎలాంటిది, మరి చేసుకున్న తర్వాత పిల్లకు విలువనిస్తాడా, అత్తమామలకు విలువ ఇస్తాడా, పుట్టింటి నుంచి అత్తారింటికి పంపేటువంటి ఆ యోగ్యత ఈయనకుందా? ఈ మధ్య అలాంటి యోగ్యతలు కూడా లేకుండా ఉంటున్నాయండి. చూస్తున్నాం సమాజంలో. కాబట్టి సందర్భోచితంగా అలాంటి సద్గుణాలన్నీ కూడా మన కృష్ణుడికి ఎలాంటివి ఉన్నాయి? లక్ష్మీదేవే కోరుకుందట స్వామిని సాక్షాత్తు. కరుణ, శౌర్యము, దానము, బలము, సంపద, యౌవనము, మంచితనము, విద్య, వంశము ఇవన్నీ కూడా ఉండాలట అబ్బాయి తరపున వాళ్లకు. 2-3
ఉంటే సరిపోదు, అన్నీ చూసి చెయ్యండి ఆడపిల్లల పెళ్ళి. శ్రీయుతమూర్తియో పురుషసింహమా, పురుషసింహమట. అన్ని రకాల క్రూర జంతువులు కూడా నెలలు తరబడి సంవత్సరాల తరబడి అన్వేషిస్తూ కూడా వాటి ఆహారం కొరకు అడవిలో రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల జంతువులను సంహరిస్తూ తన కుటుంబ పోషణకై ఇట్లా పక్క చేసుకుంటుందట, పోగు చేసుకుంటుంది ఆహారం అంతా. కానీ సింహము ఒక 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి బయటకు వస్తుంది. వచ్చి ఒక్కసారి గాండ్రించింది అంటే ఇప్పుడున్నటువంటి ఇలా నెలకు రోజులకు ఒకసారి ఇలా అడవిలోకి వెళ్ళి ఆహారం కొరకు జంతువులను సంహరించినటువంటి క్రూర జంతువులు అన్నీ కూడా పటాంపచ్చలై ఆమడ దూరం పరిగెడతాయట. అలాంటి క్రూర జంతువులే పారిపోతాయి ఈ పురుష సింహాన్ని చూసి. అలాంటి సింహం ఒకేసారి నిద్రలేస్తుంది, ఒకేసారి ఆహారం తీసుకుంటుంది. మళ్ళీ నెల రోజులో 6 నెలలకు ఒకసారి మళ్ళీ బయటకు వస్తుంది. దేనికి భయపడని తత్వము సింహానిది. అందుకే అడవికి రాజు అన్నారు. అలాంటి పోలిక ఉపమానం ఇక్కడ మన రుక్మిణమ్మ ఈ బ్రాహ్మణుడితో చెప్తే ఇలా చెప్తా ఉంది. ఏమంటున్నారు? స్వామి, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలిసొమ్ము గోమాయువు గోరు చందమ్మున మత్తుడు చైద్యుడు నీ పదాంభుజ ధ్యానితది అయిన నన్ను వడిదాగొనిపోయెనదంచు నున్నవాడా యధమాధమ్మునదేరుగా అద్భుతమైన భవత్ప్రతాపమునన్. శుభస్వరూప పురుషోత్తమ, పురుషుల యందు ఉత్తముడు పురుషోత్తముడు. పురుషోత్తమ విప్రోత్తమ ఏమంటున్నాడు? రుక్మిణి లోపల చాలా అనుకుంటుందట బ్రాహ్మణులతో. శుభస్వరూప పురుషోత్తమ, సింహానికి చెందవలసిన సొమ్ము నక్క కోరుకున్నట్లు మదించిన శిశుపాలుడు నీ పాదపద్మాలు సదా ధ్యానించే నన్ను దొంగలించుకొని పోవాలని చూస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? సింహానికి చెందవలసిన సొమ్మట నక్క కోరుకున్నట్లు స్వామివారి నివేదనకై ఉద్భవించింది మన రుక్మిణమ్మ. సాక్షాత్తు కృష్ణుని నివేదనకే పనికొస్తుంది. అంతేకాని ఇలా శిశుపాలుడు నీ పాదపద్మాలు సదా ధ్యానించే నన్ను దొంగిలించుకొని పోవాలని చూస్తున్నాడు. ఆ అధముడు అద్భుతమైన నీ పరాక్రమము ఎరుగడు అంటుంది. నీ పరాక్రమం ఎరుగడు స్వామి. సింహము, ఆ సింహానికి చెందవలసిన సొమ్మును నక్కగైకొని పోవడం ఏమిటి? నీవెక్కడా అతనెక్కడా స్వామి? ఏ అమ్మాయి అయినా ఒక వీరుణ్ణి, ఒక శూరుణ్ణి, ఒక ధైర్యవంతుణ్ణి, ఒక గర్వంతో కూడినటువంటి మహాత్ముని, ఒక ప్రేమ స్వరూపిణ్ణి కావాలనుకుంటుంది. ఏ అమ్మాయి కూడా తన భర్త ఒక దుష్టుడు, ఒక పరాక్రమం లేనివాడు, ఇలాంటి వారిని కోరుకోదండి. ధైర్యం ఉండాలి అనుకుంటుంది కదా. మరి అలాంటిది శిశుపాలుని ఎలా చేసుకుంటుంది మన రుక్మిణమ్మ? కాబట్టి ధీరుడు, శూరుడు, విద్యామంతుడు, బుద్ధిమంతుడు, ఐశ్వర్యము, సంపద రూపంలో అందగాడైనటువంటి కృష్ణున్నే అమ్మ కోరుకుంటుంది. ఆయన కొరకే ఉద్భవించినటువంటి లక్ష్మీ స్వరూపిణి. అందుకే పోతనామాత్యుడు ఏమంటున్నాడంటే, నీకై పరమాత్మునికై, పరమాత్ముని నివేదనకై, నివేదన ఏం చేస్తాం మనం? నివేదన అంటే ఏమిటి? నివేదన అంటే ఒక పండో ఫలమో తెచ్చి స్వామివారికి నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటాం. నివేదన అంటే సొంతమండి. నివేదన అంటే తనకే మనం పండించి స్వామి దండం పెట్టి కృష్ణ అంటాం. తను ఆరగించాడని భావించి మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అలాంటి నివేదన రుక్మిణమ్మ పరమాత్ముని నివేదనకై ఉద్భవించింది కాబట్టి ఆయనే చేసుకోవాలి. ఈ శిశుపాలుడేంటి? ఈ దుష్టుడికి నేనెలా దక్కుతాను స్వామి? ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నేను మాత్రం వీడిని పెళ్లి చేసుకోను అని చెప్పకనే చెప్పింది. నీ పరాక్రమం ఎరుగడు స్వామి ఆయన అని అనిందట. పూర్వజన్మలలో నేను జగత్కళ్యాణుడైన శ్రీహరిని పతిగా కోరి నోములు నోచి ఉంటే
దేవతలకు, గురువులకు, విప్రులకు, పండితులకు సేవలు, దాన ధర్మాలు చేసి ఉంటే వసుదేవ పుత్రుడైన కృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలాది అధములు యుద్ధంలో పరాజయం పొందుతారు. ఎంతటి చక్కటి విషయం చెప్పింది అమ్మ అంటే, పూర్వజన్మలోనట. ఇంతకు ముందు జన్మ మనకు ఎరగదు, తర్వాత జన్మ ఎలా ఉంటుందో తెలియదు. పూర్వజన్మలో శుభస్వరూప పురుషోత్తమ జగత్ కళ్యాణుడైన శ్రీహరిని పతిగా పొందాలంటే ఎలాంటి ఉండాలి? కర్మ అంటే ఎన్నో నోములు నోచి ఉంటే, దేవతలకు, గురువులకు, విప్రులకు అనగా బ్రాహ్మణులకు, పండితులకు సేవాది దాన ధర్మాది కార్యక్రమాలు చేసి ఉంటే కనుక పూర్వజన్మలో వసుదేవపుత్రుడైన కృష్ణుడికి నా ప్రాణేశ్వరుడు కృష్ణుడు అవుతాడు అని అంటుందమ్మ. అంటే ఈ జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా మరుజన్మలో వస్తాయి అని చెప్పకనే చెప్తుంది అమ్మ. ఇప్పుడు కృష్ణుడిని అమ్మ భర్తగా పొందాలంటే ఖచ్చితంగా ఆమె పూర్వజన్మలో ఎన్నో పుణ్యకర్మలు చేసి ఉండి తీరాలి. పద్మనాభ, నీకిక్కడ అడ్డమేమీ లేదు. చతురంగ బలాలతో రేపే వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి రాక్షస వివాహంతో నీ పరాక్రమమే ఒలిగా ఇచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వస్తాను స్వామి అంటుందట. అంకిలి సెప్పెలేదు చతురంగ బలంబులతోడనెల్లియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యంకువసేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చెదన్. శ్రీకృష్ణ, రాక్షస వివాహం చేసుకో స్వామి అంటుందట అమ్మ. ఎన్నండి వివాహాలు ఎన్ని రకాలు? మనకు 8 రకాలైన వివాహాలు ఉన్నాయండి. గాంధర్వ వివాహము, అర్ష వివాహము, రాక్షస వివాహము, ప్రాజాపత్య వివాహము, అసుర వివాహము, తర్వాత కులాంతర, దేవ వివాహము, బ్రహ్మ వివాహము అనేటువంటి 8 రకాల వివాహాలు ఉన్నాయి. పూర్వకాలంలో 8 రకాల వివాహాలు ఆచరించేవారు. బ్రహ్మ వివాహము అంటే అందరి సమక్షంలో జరిగేది, సాక్షాత్తు బ్రహ్మలోకంలో. హర్ష వివాహము అంటే అమ్మాయికి కాస్త డబ్బిచ్చి అమ్మాయిని వివాహం గైకొని పోయేది. రాక్షస వివాహం అంటే ఎంతమంది పెద్దలున్నా సరే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయేది, అది రాక్షస వివాహం. గాంధర్వ వివాహం అంటే పెద్దలను పిలుచుకొని వచ్చి పెళ్లి పత్రిక పెట్టించి చక్కగా లగ్నాది కార్యక్రమాలు చేయించి వివాహం చేసుకుని అత్తారికి పంపడం, ఇది గాంధర్వ వివాహం. అసుర వివాహము, రాక్షస వివాహానికి దగ్గరగా ఉన్నదే అసుర వివాహం. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అసుర వివాహం. ప్రాజాపత్య వివాహము, హర్ష వివాహము, ప్రాజాపత్య వివాహము దగ్గరగా ఉంటాయి. అమ్మాయే డబ్బు ఇవ్వడం కాకుండా అబ్బాయి డబ్బిచ్చి చేసుకునే వివాహము. మనము దాన్ని ఇప్పుడు ఏమంటున్నాం? అలాంటి వివాహాన్ని అబ్బాయి ధనం ఇచ్చి చేసుకుంటే ఏమవుతుందండి? సాధారణంగా కన్యాదానం చేసి అబ్బాయికి తగిన దక్షిణ తాంబూలాలు సమర్పించి కట్న కానుకలు ఇచ్చి చేసే పెళ్లిని సాధారణంగా ఇప్పుడు మనం అవలంబిస్తున్నాం. కానీ ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడం అంటున్నామే, అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి డబ్బు కానీ బంగారం కానీ ఇచ్చి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఈ సమాజంలో ఇదే నడుస్తోంది, ఎదురు కట్న వివాహాలే. నిజంగా ఆ కాలం కూడా పోయిందండి, మీ కాలంతో పోయింది కట్నం ఇచ్చి అమ్మాయికి చేయడం. ఇప్పుడు అమ్మాయి వాళ్ళే హెచ్చుగా ఉన్నారు కాబట్టి ఎంత ఇస్తారో చెప్తే, లేదంటే వేరే వాళ్ళు రెడీ ఉన్నారండి అక్కడ, వాళ్ళకి వేస్తే వాళ్ళు 2 కోట్లు ఇస్తామంటున్నారు, వారికి ఇస్తామంటున్నారు. అక్కడ తగ్గితే మళ్ళీ ఇక్కడ, అలా ఉంది వివాహ వ్యవస్థ. కాబట్టి ఆ కాలంలో మన శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస వివాహం చేసుకున్నాడు. రాక్షస వివాహం అంటే ఎత్తుకెళ్ళిపోవడమే. అదే అలా అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ, నన్ను చేసుకో స్వామి అని. ఈ సలహా ఎవరిచ్చారు? రుక్మిణమ్మే ఇచ్చింది. తనకు రాక్షస వివాహం చేసుకోవాలని లేదండి కృష్ణుడికి. నేను చేసుకుంటాను, నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను కృష్ణుడు అనలేదు. అలా అంటే పురుష సింహం ఎలా అవుతుంది?
ఎంతమంది ఉన్నా సరే వారిని సంహరించి అక్కడే తాళి కట్టి చేస్తానంటే పురుషసింహం అవుతుంది. ఇలా ఎత్తుకెళ్ళిపోయే సలహా ఎవరిచ్చారు? అమ్మే ఇచ్చింది. అలా ఎత్తుకెళ్తేనే అమ్మ దక్కింది. మరి అందుకే కృష్ణ పరమాత్మకు రాని సలహా ఆలోచన లక్ష్మీ స్వరూపిణి అయిన రుక్మిణమ్మ కలిగించింది ఈ రాక్షస వివాహంలో. ఏమంటున్నాడు? పద్మనాభ, నీకిక్కడ అడ్డమేదీ లేదు, చతురంగ బలాలతో రేపే వచ్చి, తొందరే. ఆమె అనుకున్నదే తడువుగా రేపే రమ్మంటుంది. మరి ముహూర్తాలు ఉన్నాయో కూడా చూసుకోవడం లేదండి. చూసారా? పెళ్ళంటే ఎన్నుంటాయి? లగ్నాలు గలవాలి, కుండలీలు గలవాలి, గుణమేళన చక్రం పొందాలి, తారాబలం చూడాలి, మంచి రోజులు ఉండాలి. ఇన్ని కలిస్తే ఒక శుభలగ్నంలో శుభ సందర్భంలో మంచి రోజు చూసుకొని కళ్యాణం చేస్తారు. ఏది అవసరం లేదు రాక్షస వివాహానికి. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చట. రుక్మిణం ఏమంటుంది? విప్రుడు పంపించాను, రేపే రండి, నన్ను తీసుకెళ్ళిపోండి, నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి ఈ బ్రాహ్మణోత్తముడితో ఒక వివాహకు సంబంధించినటువంటి విషయము పంపిందట. ఆయన చెప్తున్నాడు, లోపల లోపల సౌధంబులో నవర్తింపంగా దేవచ్చునే నిన్ను దెత్తునేని కావలావర కల బంధువులం జంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయంబు చెప్పినదాదలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపుదురేనునట్లు పురము వెలువడియే తెంచి భూతనాథున్ సతికి మృక్కంగా నీవు నా సమయమునందు వచ్చి కోపమ్మనే నన్ను అనివార్య చరిత. రుక్మిణి, నీవు అంతఃపురంలో ఉంటావు కదా, నిన్ను తీసుకుని వెళ్ళడం సాధ్యమా మరి అంటున్నాడు కృష్ణుడు. ఆయన పరమాత్ముడు, జగద్రక్షకుడు, ఆయనకు సాధ్యం కానిది ఏముంటుంది? అయినా కూడా రుక్మిణమ్మ, నువ్వు ఎక్కడో లోపల అంతఃపురంలో ఉంటావు. ఆ లోపలికి వచ్చి నేను ఎత్తుకెళ్తుంటే అందరూ చూస్తారు కదా, ఆగమంటారు కదా, ఎంతమంది అడ్డుపెడతారు? వీరందరినీ దాటుకొని నిన్ను తీసుకెళ్ళడం ఎలానమ్మా? ఇది సెలవిచ్చావు తీసుకెళ్ళమని, ఎలా తీసుకెళ్లాలో కూడా సెలవివ్వమమ్మా అంటున్నాడు మన కృష్ణుడు. అంటే అంటుందట ఆమె, కాపలా వారిని బంధువులను చంపి తీసుకొని వెళ్ళలేము అని నీవు అనుకుంటే ఉపాయం చెబుతాను విను. పెళ్లికి ముందు పెళ్లి కూతురును మా కులదైవమైన మంగళగౌరికి మ్రొక్కడానికి పంపుతారు. నేను అలా నగరం వెలుపలికి వచ్చి పార్వతీదేవికి మ్రొక్కుతాను. నీవు అప్పుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు, నిన్ను ఎవరు వారించలేరు, ఆపలేరు అంటుంది రుక్మిణమ్మ. ఏమంటుంది చూసారా? ఎంత చక్కగా వీళ్ళు ఉపాయం వేసుకున్నారండి. ఇది ఆ కాలంలోనే జరిగిందండి. ఈ కాలంలో వెళ్ళిపోయారు, అబ్బాయి పారిపోయాడు, అమ్మాయి పోయింది అంటున్నాం కదా, అది పురాణాల నుంచి తీసుకునే వెళ్ళారు వాళ్ళు. ఇతిహాసాలలోనే ఉంది. ఎన్నేళ్ల క్రితం జరిగింది రుక్మిణి కళ్యాణం. కాబట్టి వారిని తప్పుపట్టడానికి లేదన్నమాట. ఇప్పుడు అంటారు వాళ్ళకు ఒక ఆయుధం, ఈ రుక్మిణి కళ్యాణం ఎవరైనా కన్యలు వివాహం చేసుకునే వాళ్ళు వింటే తొందరగా పెళ్ళవుతుందండి. ఎందుకంటే ఎందుకే సాక్షాత్తు రుక్మిణమ్మే చెప్పింది ఎలా తీసుకెళ్లాలో. వారిని ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళు ఇప్పుడు సిద్ధమవుతున్నారు కదా. ఎలా తీసుకెళ్ళాలి? బయటకు వెళతాను, మంగళగౌరి వ్రతం చేయడానికి సాక్షాత్తు గౌరమ్మ దేవస్థానానికి వెళతాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు, పూజలు అందరూ లీనమయ్యే సమయానికి నీవు వచ్చి నన్ను ఎత్తుకొనవచ్చు, అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు స్వామి, అంతఃపురం నుంచి బయటకు వస్తాను అని సెలవిస్తుంది రుక్మిణమ్మ. ఎంత చాకచక్యం కలదండి. అంటే పొందాలి అతన్ని అంటే ఉపాయాలు టక్కున వచ్చేస్తాయి, కావాలి అంటే వచ్చేస్తుంది సలహా, అంతే కదా. మెదడు ఆలోచిస్తే హృదయం పనిచేస్తుంది, అంతే కదా. ఆలోచనలకు అదుపు లేదు ఎవరికి? మనక. ప్రేమలో ఉన్న వాళ్లకు వాళ్ళ ఆలోచనలు ఆపలేము.
ఇక వివాహం అయిన తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు, అది వేరు విషయం అనుకోండి. కానీ వివాహం ఎలా చేసుకోవాలో ఇక్కడ రుక్మిణమ్మ కృష్ణుడికే సలహా ఇస్తుంది. తనలో తాను నవ్వుకుంటున్నాడు కృష్ణుడు. అంతఃపురంలోనే ఉంటావు, నిన్ను ఎలా తీసుకెళ్ళడం అంటే, కాపలా వారిని బంధువులను చంపి తీసుకుని వెళ్ళలేము అంటే, పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేసేటువంటి మా కులదైవమైన మంగళగౌరికి మొక్కడానికి పంపుతారు. నేను అలా నగరం వెలుపలికి వచ్చి పార్వతీదేవికి మొక్కుతాను, నీవు అప్పుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి స్వామి అని సులువుగా సలహా ఇచ్చింది. అంతా ఘనులాత్మీయతమోని వృత్తి కొరకై గౌరీషు మర్యాద నివ్వని పాదం భుజతోయమందు మునుగన్ వాంఛింతు రేనట్టి యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. ఓ ప్రాణేశ్వరా, ఓ కృష్ణ, మహాత్ములు తమ అజ్ఞానం పోగొట్టుకొనడానికి పరమేశ్వరుని వలె ఏ పరమపురుషుని పాతతీర్థంలో మునగాలని కోరుకుంటారో అటువంటి నీ దయ పొందకపోతే వ్రతచర్యతో 100 జన్మలైనా నిన్ను ధ్యానిస్తూ ప్రాణాలు విడుస్తాను నిజం ప్రాణేశ్వర అంటుంది. ఏమంటున్నారు? మహాత్ములు తన అజ్ఞానము పోగొట్టుకొనడానికి పరమేశ్వరుని వలె ఏ పరమపురుషుని పాదతీర్థంలో మునగాలని కోరుకుంటారో అటువంటి నీ దయ పొందకపోతే వ్రతచర్యలో 100 జన్మలైనా నిన్ను ధ్యానిస్తూ ప్రాణాలు విడుస్తాను ప్రాణేశ్వర అంటుంది రుక్మిణమ్మ. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంభుల కలిమియేల, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంభుల కలిమియేలా, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దయితనీయధరామృత బాణంగనాలేని జిహ్వకు ఫలరస సిద్ధిమేల, నీరజాతనయ నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మములకున్. ప్రాణేశ, నీ మధుర భాషణాలు వినలేని చెవులు ఉంటేలేమి, లేకపోతే ఏమి స్వామి. పురుషోత్తమ, నీవు అనుభవించలేని తనువుకు సౌందర్యం ఉంటే ఎంత, లేకుంటే ఎంత. ఏవో జగన్మోహన, నిన్ను చూడలేని కనులు ఉంటే ఫలమేమిటి స్వామి ప్రాణేశ్వర. నీ అధరామృత త్రాగలేని నాలుకకు ఫలరసాలు ఎందుకు స్వామి. పద్మాక్ష, నీ వనమాలిక సుగంధం పొందలేని ఘ్రాణేంద్రియం ఎందుకు. ధన్యాత్మ, నీకు దాస్యం చెయ్యని జన్మ ఎందుకు. ఎన్ని జన్మలైనా వద్దు వద్దు, నాకు వద్దే వద్దు అంటుంది అమ్మ. ఎంత చక్కటి వర్ణనండి. నీ మధుర భాషణాలు వినలేని చెవులు ఉంటే ఏమి, లేకుంటే ఏమి. ఇందాకే చెప్పుకున్నాం, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పినవే చెప్పినా మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి పరమాత్ముడి యొక్క భాషణాలు, ఆయన గురించి వర్ణనలు వినలేని ఈ చెవులు అవసరమా మనకు అంటుంది రుక్మిణమ్మ. పురుషోత్తమ, నీవు అనుభవించని తనువుకు సౌందర్యం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. చక్కటి మాధుర్యమైనటువంటి ఉపమానము. నీవు నీ స్పర్శలేని ఈ తనువుకు ఈ సౌందర్యమే అవసరం లేదు. నేను అందంగా ఉన్నాను అని ఏదైతే నాకు విర్రవీగుతున్నానో, నీ స్పర్శలేనిది, నీవు అనుభవించలేని ఈ తనువు నాకు వద్దు స్వామి. ప్రాణాలైన